మీ ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు అంతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఇది. దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేసినటువంటి ఈ దాడి మీరు ఒకప్పుడు ఈ ప్రభుత్వమే రంగాలాంటి వ్యక్తిని హతమార్చినటువంటి సంఘటనలు, ఆమర్ నిరహాస్లో కూర్చున్నటువంటి రంగాన్ని హత్య చేసినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో చరిత్రలో ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తెలియకపోవచ్చు, మర్చిపోయేటువంటి విధానం కాదు. దురదృష్టవశాత్తు మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీ వల్ల ఆయన చంపబడ్డాడే తప్పితే, లేకపోతే మాకు చిరకాలంగా ఉన్నటువంటి కోరిక మాకందరికీ తీరుండేదే. ఆయన ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఆలోచనతో మీకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తు కనపడింది కాబట్టి ఈ జాతిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, వీడు ఒకసారి ముఖ్యమంత్రి అయితే మనకు ప్రమాదాలు మన ఊరికి కోల్పోతాం అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో చేసి మీరు ఒక దుర్మార్గమైనటువంటి వ్యూహం చేసి ఆమర్ నిరహాత్లో కూర్చున్నటువంటి రంగాలాంటి వ్యక్తిని ఆ రోజున చంపేశారు. తర్వాత ముద్రగడ భద్రరామ గారిని మీద దాడి చేశారు. అతని భార్య మీద, పిల్లల మీద, అతని మీద దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టినటువంటి సంఘటన కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతులు నొక్కాలనేటువంటి ఆలోచన. ప్రజాస్వామ్యం ఇది కాదు. ఈవేళ అంబటి రాంబాబు అయ్యాడు, రేపొద్దుట మరి పేరు నాని అవ్వచ్చు, లేకపోతే తుల్లో జార్జి రాజా అవ్వచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా అవ్వచ్చు, ఒక తోట త్రిమూర్తులు అవ్వచ్చు, ఒక కనబాబు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఏంటి దుర్మార్గం ఇది? పెట్టారు. తర్వాత ఈయన ఇంకొక మాజీ మంత్రి, ఈయన పేరు తోట తిరుమూర్తులు అంట. రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శ సహజమే కానివ్వండి, ఇంత దుర్మార్గంగా లంకొడక అని తిట్టడం అంటే సమంజసం కాదు, సహజం కాదు తోట తిరుమూర్తులు గారు. అలాగే టీడీపీ ఎదిరించినందుకు రంగా గారిని లేకుండా చేశారు, కాపుల కోసం పోరాడిన ముద్రగడ గారిపై దాడి చేశారు, ఈరోజు అంబటి గారిని అరెస్ట్ చేశారు, రేపు మాపై దాడి చేస్తారా అన్నారు. ఓకే, మీరు అంటున్నందుకు బాగానే అన్నారు. కాకపోతే కనీసం మీరు వైసీపీ పార్టీలో ఉండి ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజనలో కనీసం రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టడం చేతగాని నాయకులు మీరు, కాపు నాయకులు, మీరు రంగా గారి నుంచి మాట్లాడతారా? అంటే రంగా గారికి రాంబాబు గారికి పోలికి పెడతారా? రంగా గారి కాటి గోలుకు కూడా సరిపోడు అంబటి రాంబాబు. అర్థమవుతుందా? రంగా గారి కాటి గోలుకు కూడా సరిపోడు. రంగా గారిని పెట్టుకుని కాపు కులాన్ని మొత్తం కులాల కుంపట్లో పెట్టి రంగా గారి పేరు చెప్పి మీరు రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారా? ఇంత ముందులా కాదండి. కాపులు ఇప్పుడు కొద్దిగా బుర్రతో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజున. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు ప్రతి ఒక్కరు ప్రత్యర్థి, చంద్రబాబు ప్రత్యర్థి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కాపుల కులాన్ని నాశనం చేస్తున్నారు. ఒక కాపులకి ఈ ఈడబ్ల్యూఎస్ తీస్తే అలాంటి చేతగాని కాపులు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ తీస్తే జగన్మోహన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ 10% తీసేసి 5% తీసేస్తే ఏం మాట్లాడలేదు ఈ చేతగాని వైసీపీ నాయకులు, కాపు నాయకులు. అలాగే రంగా గారి ఒక జిల్లాకి పేరు పెట్టడం చేతగాని వాళ్ళు ఈ వైసీపీలో ఉన్న కాపు నాయకులు. ఆ రోజు నెగలేదని మీకు నోరు? ఆ రోజు ఎందుకు లేగలేదు మీకు నోరు? రంగా గారి పేరు చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నా, మీరు ఎందుకు అడగలేదు ఆ రోజు? మా రంగా గారి పేరు పెట్టండి ఒక జిల్లా కానీ. ఎన్టీఆర్ జిల్లాని పేరు పెట్టారుగా, వైఎస్ఆర్ జిల్లాని పేరు పెట్టారుగా, పొట్టి శ్రీరామ్ జిల్లా పేరు పెట్టారు, అంబేద్కర్ జిల్లా పేరు పెట్టారు. మీకేమైంది? రంగా గారి కృష్ణా జిల్లా పేరు పెట్టొచ్చుగా. అప్పుడేమైంది? మీ నోళ్ళు ఏమైనాయి మీకు? ఈ రోజు మీకు లభిస్తాను రంగా గారి పేరుతో. ప్రతి ఒక్కడు రంగా గారి పేరు వాడుకోడు, కాపు పేరు వాడుకోడు, కులాన్ని రెచ్చగొట్టి కుంపట్లు రాజేసి రాజకీయ లబ్ధి పొందడానికి, కాపు ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారా మీరు? మేము రంగా గారిని చూడకపోయినా రంగా గారి ఆశయాలు విని, రంగా గారి ఆశీస్సాలను కూడా మీ పేర్లు కూడా పోరాడుతా ముందుకెళ్తా ఉన్నాం. మీరు ఒక్కరెవరైనా రంగా గారి పేరు మీద ఎవరైనా చేశారా? ఎవరైనా
ప్రతి ఒక్కడు రావడం రంగా గారి పేరు చెప్పి రంగాన్ని చంపేశారు, ఇది చంపేశారు. అప్పట్లో విషయాలు మీకేం తెలుసు? ఇప్పుడు పిల్ల నా కొడుకులందరూ కూడా, ఇప్పుడు పోస్టులు పెట్టిన పిల్ల నా కొడుకులందరూ కూడా వాడు పుట్టదో లేదో తెలియదు. వాళ్ళందరూ పోస్టులు పెడతారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉందని చెప్పి రంగా గారు మేము అనుసరించకపోయినా, మేము చూడకపోయినా ఆయన ఆశయాలను బతికిస్తూ మేము వెళ్తా ఉన్నాం. మేము పేద ప్రజల ఆశ చూస్తే ఆయన ఏ కులానికి నాయకుడు కూడా కాదు. ఆ రోజున నిరాహార దీక్ష చేసింది పేద ప్రజల కోసం, పేద ప్రజల ఇళ్ల పట్టాలు ఇప్పించడం కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు అది జరిగింది. ఆ హత్య అనేది జరిగింది. ఆ హత్యానికి మన బాంబులు ఎవరు తెచ్చారు? విజయవాడలో ఇచ్చారు బాంబులు. ఆ రోజుల్లో బాంబులు ఎవరి దగ్గర ఉండేవి? కడప జిల్లాలో ఉండేవి బాంబులు, రాయలసీమలో ఉండేవి బాంబులు, ఫ్యాక్షనిస్టులను కూడా. విజయవాడ అంతా ఇది కాదు. తీసుకొచ్చి ప్రతిదీ రంగా గారికి అంటగట్టడం, కాపులు వైసీపీ అధికారం లేకపోతే చాలు కాపులకు అంటగట్టడం, రంగా గారి పేరు చెప్పి కులసిచ్చు పెట్టి ఊరేగుతూ ఉంటారు. ఏం బతుకులు మీ? ఆ రోజు రంగా గారి జిల్లా పెట్టాలని చెప్పేసి, పేరు పెట్టాలని చెప్పి ఎందుకు అడగలేదు మీరు? ఆ రోజున కాపు యువతకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 5% తీసేస్తే మీరు ఎందుకు అడగలేదు? చంద్రబాబు గారి అధికారం ఉంటే మీకు గుర్తుకొస్తాయి ఇవన్నీ కూడాను. సిగ్గుండాల ఇలా మాట్లాడడానికి.